నాటుకోడి పులుసు విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూసేద్దాం. ముందుగా చికెన్ పీసెస్ని 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పప్పు కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మరోవైపు ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు పప్పు కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ పీసెస్ యొక్క మూత తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసి అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు మొత్తం మిక్స్ చేయాలి. తగినంత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకొని అలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసెస్ని గరిటెతో ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల వరకు ఉడకనిచ్చి మొత్తం కలుపుకోవాలి. కర్రీ కింద అడుగు బాగాన అంటకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటికీ కారం అంటుకునేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలను వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా కుక్ అయి ఉంటుంది. మొత్తం అంతటిని ఇలా కలుపుకోవాలి. కర్రీ అనేది అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ పీసెస్ యొక్క సూప్ అనేది అందులో పోసుకోవాలి. ఇప్పుడు అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు నాటుకోడిలో ఉండే ఎగ్స్ అందులో వేసుకోవాలి. నాటుకోడిలో ఉండే కోడిగుడ్లను అందులో వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకుంటే ఆ ఎగ్స్ అనేవి చితికిపోయి పగిలిపోతాయి, కర్రీ అంతా వేస్ట్ అవుతుంది. సో చికెన్ కర్రీ అనేది 70% వరకు కుక్ అయిన తర్వాత ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేయకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసమని కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు చాలా నెమ్మదిగా కర్రీని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూడా బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. వా సూపర్.